హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ముందుగా అందరికీ భోగి శుభాకాంక్షలు. నిన్న నైటే మా ఇంట్లో భోగికి అయితే ఇలా సర్దేసుకున్నాము. అన్నీ వాకళ్ళన్నీ రంగవల్లులు వేసుకుని భోగి మంటకి సర్ది పెట్టేసుకున్నాము. నాన్నగారు అయితే పుల్లలు తీసుకొచ్చారు, రైతుని తీసుకొచ్చి పేర్పించారు. నేనైతే ముగ్గులన్నీ వేశాను, నాకు వచ్చినవన్నీను. ఇదైతే సాంప్రదాయకమైన ముగ్గు, దీన్ని గదులు ముగ్గు అంటారు. పూర్వకాలంలో ఇలాంటి ముగ్గులే వేశారు. ఇది మెయిన్ గేటు, అమ్మగారి ఇంటి దగ్గర. ఇది కారు వెళ్ళే గేటు. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు వేశాము. ఇంకా పాలు పొంగలి కింద ఇలా సాంప్రదాయ ముగ్గులు ఉంటాయి కదా, చెరుకు గెడలు, పాలు పొంగలి, ఇవన్నీనేమో ఇటు సైడ్ గుమ్మంలో వేసాము, చిన్న గేట్లో. గాలిపటాలు, ఇంకా చిన్న చిన్న గడ్డి మొక్కల కింద, ఫిష్ ట్యాంక్ కింద, ఊరికే పక్కన వాటర్ ఉంటే అక్కడ వేసాము. ఇదైతే కోడిపుంజు వేసాము మెయిన్ గేట్లోను. ఇంకా భీమవరంలో కోడి పందాలకి ప్రత్యేకత మీకు తెలిసిందే కదా. మగవాళ్ళు అందరూ వెళ్తారు, లేడీస్ తక్కువ, ఎక్కడో కొంచెం మంది వెళ్తారు. మొత్తం మీద ఒక 50 మంది కూడా ఉండరు, మొత్తం అందరూ మగవాళ్ళు వెళ్తారు. ఇదైతే ఒక అమ్మాయి బొమ్మ వేశాను నిన్న సాయంత్రమే, ఊరికే ఇలా బెలూన్స్ అమ్మే అమ్మాయి కింద. పిల్లలు అటు ఇటు తిరిగేయడంలో అప్పుడే కలర్స్ ఇలా పోగొట్టేస్తున్నారు, ఆటలు ఆడుతున్నారు మనవలు. ఇదైతే గాలిపటాలు, పిల్లలు ఇష్టపడతారని వాళ్ళకి నచ్చిన రీతిలో వేసాను ముగ్గులు కూడాను. ఇంకా మార్నింగ్ 5కే నాన్నగారు మంట అయితే వెలిగించేశారు, భోగి మంట. చాలా పెద్ద ఎత్తులో మంట అయితే బగబగా మండింది. చాలా కరెంటు వైర్లు అంత ఎత్తుకు వచ్చేసింది మంట అయితే. అందరం 5 గంటలకే భోగి మంట వేసుకున్నాము. మనకున్న పాత వస్తువులన్నీ భోగి మంటలో వేసేసి కాల్స్తాం కదా, అలాగే మనకున్న కష్టాలు, మనకున్న కల్మషాలు అన్నీ ఆ భోగి మంటలో ఆవిరైపోయి రేపు సంక్రాంతి నుండి కొత్త వెలుగు, కొత్త జీవితం రావాలని అనుకుంటూ భోగి మంట చుట్టూ 3 సార్లు తిరిగాము. ఇదైతే పోటీలకు పెట్టిన రంగవల్లుల ముగ్గులు. ఆ ముగ్గు అయితే నేను వేశాను. ఇక్కడైతే మా కోడలు, మా మాకు పాప కూడా వేశారు. మొన్న తులసి కోటకి పెయింటింగ్ వేసి ముగ్గు పెట్టాను కదా, అది గుబురుగా వచ్చిన మొక్క మొన్న చూపించాను కదా, అది. ఇది పడి వచ్చిన మొక్క. అందరూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ సంక్రాంతికి. భీమవరంలో అందరూ బాగా, అందరిళ్ళల్లో చుట్టాలు ఉన్నారు. సరదాగా సందడిగా భలే ఉందండి. ఇక్కడైతే మా పాప కోడలు వేశారు ఈ రంగవల్లులు అయితే. ఇక్కడ పోటీలు జరుగుతున్నాయి. బాయ్ అండి, ఇంకా ఉంటాను.